మిస్టరీ కేసులను ఛేదించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. నగరాల్లోనే కాదు గ్రామాల్లోనూ సైతం నేరాల కట్టడికి సీసీ కెమెరాలు వినియోగించాలని అన్నారు. రాష్ట్రానికి జగ్గయ్యపేట ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పోక్సో కేసులు నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని అన్నారు. 2 కన్నా ఎక్కువ పోక్సో కేసులు ఉన్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని నేరగాళ్లకు ఆమె హెచ్చరిక జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 509 సీసీ కెమెరాల పైలట్ ప్రాజెక్టును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. నేరాలను నియంత్రించేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సురక్షా పేరుతో మహా యజ్ఞాన్ని చేపట్టారు. నగర పరిధిలో 1200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో సైతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కార్యక్రమంలో పాల్గొని సీసీ కెమెరాల వీడియోను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ రాష్ట్రంలోని తొలిసారిగా నగర సిపి రాజశేఖర్ బాబు చొరవ చూపించడంతో ఇది సాకారమైందని స్పష్టం చేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని తన నియోజకవర్గంలో 600 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ జిల్లా సిపి రాజశేఖర్ బాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీసింగ్ ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టాలని సూచించారు. నేరాలు అదుపు చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 కెమెరాలను నిర్మిస్తామని, గత పాలకులు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోక్సో కేసులో నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు. 2 కన్నా ఎక్కువ పోక్సో కేసులున్న వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని నేరగాళ్లకు హెచ్చరిక జారీ చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను అభినందించారు. 2.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్ చోరీ కేసులో ఈ సీసీ కెమెరాలు ఇచ్చిన ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టించిందని అన్నారు. ఓ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. నిఘా నేత్రాలు నేరాలు చిక్కుముడిని విప్పుతాయని తెలిపారు. సిపి రాజశేఖర్ బాబు గారు ప్రత్యేకంగా స్టేట్ లెవెల్లోనే మొట్టమొదటిసారిగా పబ్లిక్ పార్టిసిపేషన్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కళ ఉందో పబ్లిక్ పార్టిసిపేషన్ తో ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవాలి, ఒక బాధ్యత ఉంటుందని చెప్పారు. దానిలో భాగంగానే ఈ రోజు ఎట్లా చెప్పాలంటే పీపర్ విధానం ఈ రోజు ప్రత్యేకంగా ఈ రోజు గౌరవ సిపి గారు కూడా ఇనిషియేషన్ తీసుకొని మొట్టమొదటిసారిగా జగ్గయ్యపేట కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా 509 సీసీ కెమెరాలు చిన్న విషయం కాదు. దీని ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడున్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరిగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపి గారు చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈరోజు తీసుకొచ్చారు. ఏ టూల్స్ తో కూడా ఈ రోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈరోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పోక్సో యాక్ట్ కి సంబంధించినటువంటి బుక్ లాంచ్ చేశారు మ్యామ్. అంటే దానికి సంబంధించి ఆ బుక్ లో ఏముండబోతుంది ఏంటి? యాక్చువల్గా పోక్సో యాక్ట్ కి సంబంధించి ఆ బుక్ రిలీజ్ చేసిన సిపి గారి ఆధ్వర్యంలో సుమారుగా ఒక 10 మంది టీమ్ దాని మీద గ్రౌండ్ లెవెల్ వరకు వర్క్ చేశారు. నేను 1 or 2 పేజెస్ తిరిగేసాను. 1 or 2 పేజెస్ లోనే మాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే పోక్సో యాక్ట్ లో విక్టిమ్స్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరు చదువుకుంటున్నారా లేదా లేకపోతే అంటే మనం ఎక్కడ దృష్టి పెట్టాలన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది. పోక్సోలో ఇప్పుడు పోక్సో యాక్ట్ అనేసరికి మనం ఏమనుకుంటామంటే విద్యార్థులకి అవగాహన కల్పించాలి, విద్యార్థులకి అవగాహన కల్పించాలి అనుకుంటాం. అది కాదు, తల్లిదండ్రులకు కూడా అవగాహన కావాలి అన్న విషయాన్ని మనం క్లియర్ గా మనం ఇక్కడ చూసుకోగలగాలి. ఇందులో భాగంగానే ఈ బుక్ లో కూడా ఏజ్ ఫ్యాక్టర్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఉన్నాయి. ఒకటి మాత్రం చెప్తున్నానండి, దయచేసి పోక్సో యాక్ట్ అంత ఈజీగా తీసుకోవద్దు. పోక్సో యాక్ట్ లో ఒక్కసారి కనుక కేసు బుక్ అయితే వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ అవుతుంది. ఆ పోక్సో యాక్ట్ లో కనుక రెండోది కూడా ఇంకో పోక్సో యాక్ట్ అయితే దాని పీడీ యాక్ట్ కింద కూడా టర్న్ అప్ అవుతుంది. విద్యార్థులు వాళ్ళకి భవిష్యత్తులో కూడా పోతుంది.